యూట్యూబ్ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో మానవునిలో దేవుని యొక్క స్వరూపం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రియమైన సహోదరులారా, మనం ఆదికాండం 1:26 వచనాన్ని పరిశీలిస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పునే నరులను చేయుదుము అని రాయబడి ఉంది. ఈ లేఖన భాగ ప్రకారం మనం గమనిస్తే, మానవుని యొక్క ఆత్మ, అతని తెలివితేటలు, ఆలోచన, అతని మనస్సు మరియు అతని దృఢ సంకల్పం, పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన మరియు అతని శక్తి సామర్థ్యాలు, ఇలా అన్నీ మనం చూస్తే దేవునికి మరియు పవిత్ర త్రిత్వానికి అనుగుణంగా మానవుని నిర్మాణం జరిగింది అని మనం తెలుసుకోవచ్చు. అందువల్ల మానవుడు సృష్టించబడినప్పుడు దేవుని పవిత్రత, నీతి మరియు మంచితనం అతని ఆత్మలో ప్రకాశించేలాగా త్రిత్వ స్వరూపం అతనిపై ముద్రించబడిందని స్పష్టంగా తెలుస్తుంది. దీని ద్వారా దేవుని పవిత్రత, నీతి మరియు మంచితనం అతని ఆత్మలో ప్రకాశించాలి. అతని వివేకము, సంకల్పము మరియు భావోద్వేగాలతో గొప్ప వెలుగును వ్యాపింపజేయాలి. అలాగే అతని జీవితం మరియు మాట తీరు స్పష్టంగా దేవుని యొక్క స్వరూపాన్ని వ్యక్తపరిచేదిగా ఉండాలి. అందువల్ల అతని అంతర్గత మరియు బాహ్య చర్యలన్నీ దేవుని ప్రేమ, పవిత్రత మరియు శక్తిని ప్రతిబింబించేదిగా ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే, భూమిపై మనిషి జీవితం పరలోకంలో దేవుని చిత్తానుసారంగా ఎల్లప్పుడూ నడుచుకునే దేవదూతల జీవితాన్ని పోలి ఉండాలి. ఈ విధంగా తన స్వరూపాన్ని మనిషిపై ముద్రించడం ద్వారా దేవుడు అతనిలో ఆనందించడానికి మరియు అతని ప్రెసెన్స్లో సంతోషించడానికి ఉద్దేశించిన వాడిగా ఉన్నాడు. ఒక తండ్రి తన స్వరూపంలో పుట్టిన కుమారునిలో ఎంత ఆనందిస్తాడో, అదేవిధంగా దేవుడు తన ప్రతిబింబాన్ని మనిషిలో చూసి ఆనందించాడు. దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మనిషిని ఒక గొప్ప సృష్టిగా భావించి అతనిలో విశ్రాంతి పొందిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే పరిపూర్ణమైన పవిత్రత, అందము మరియు ఆత్మీయత కలిగిన మనిషిలో తన మహిమను పూర్తిగా వ్యక్తపరచగలిగాడు. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము మరియు హవ్వ మరియు వారి సంతతి కూడా దేవునితో ఉన్న ఈ ధన్యమైన సంబంధాన్ని ఎప్పటికీ అనుభవించాల్సి ఉంది. కానీ అది దేవుని స్వరూపంలో ఉండి మరియు ఆయన చిత్తంలో విశ్రాంతి పొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త మాత్రమే కాక మన అంతిమ లక్ష్యము కూడా ఆయనే కాబట్టి. ప్రతి ప్రతిబింబానికి ఒక ముఖ్య లక్షణం ఉంటుంది. అది అసలు వస్తువు యొక్క నిజమైన ప్రతినిధిగా ఉండాలి. ఎలా అంటే, అద్దం ఎంత క్లియర్గా ఉంటే అందులోని ప్రతిబింబం అంత క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా మన ఆత్మ ఎంత పవిత్రంగా ఉంటే దేవుని స్వరూపం అంత స్పష్టంగా ప్రతిబింబించబడుతూ ఉంటుంది. అందువల్ల దేవుడు మొదటిగా మనిషిని పరిపూర్ణంగా, పవిత్రంగా మరియు పరిశుద్ధంగా సృష్టించాడు. తద్వారా దేవుని స్వరూపం ఆయనలో కనిపించాలి. అది ఒక ఖాళీ, జీవం లేని పాత్రగా కాకుండా ఒక నిజమైన జీవంతో కూడిన దేవుని రూపంగా మరియు దేవుని లోపలి కనిపించని అక్షర రూపం యొక్క ప్రతిబింబంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అంతేకాక దేవుడు తనకి ఇచ్చిన శక్తిని బట్టి మానవుడు ఈ భూమిని మరియు అందులో నివసిస్తున్న ప్రతి జీవిని ఏలడానికి వీలు పడేదిగా ఉంది. చివరిగా నశించిపోయే మానవుని ఆత్మలో నిత్యం జీవించాలనే కోరిక కూడా దేవుని యొక్క నిత్యత్వం నుండి కలిగినదే. మనిషిలో నాటిన ఈ దేవుని స్వరూపం ద్వారా అతడు దేవుడి గురించి మరియు అదేవిధంగా తన గురించి కూడా తాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడు తన సృష్టికర్త అని, ఈ లోకంలో ఉన్న సమస్త జీవులకు మూలం ఆయనే అని మరియు ఆయన వలనే ఈ ఉనికి సాధ్యమని, అలాగే ఏకైక శక్తిమంతుడు ఆయనే అని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనిషి కేవలం ఆయన ప్రతిబింబం మాత్రమే. కాబట్టి మనిషి దైవికమైన మంచితనానికి ప్రతిరూపంగా ఉండాలి. ఎందుకంటే మత్తయి సువార్త 19:17 వచనంలో చెప్పిన విధంగా, ఈ లోకంలో మంచివాడొక్కడే, ఆయనే దేవుడు, ఆయనే నిజమైన ప్రేమ, ఆయనే నిజమైన జీవం మరియు నిజమైన పవిత్రతకు చిరునామా ఆయనే. కాబట్టి ఆయనకే సమస్త మహిమ, ఘనత, ఆరాధన చెందుతాయి. ఇవి సృష్టిలోని ఏ జీవికి కూడా చెందవు. కేవలం సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే అవి చెందుతుంది. పరమ పవిత్రుడైన దేవుని రూపాన్ని చూసిన మనిషి నెక్స్ట్ తన గురించి కూడా తాను తెలుసుకోవాలి. దేవుడు మరియు మనిషి మధ్య ఎంత పెద్ద తేడా ఉందో
మొదటిగా మనిషి గుర్తించాలి. మనిషి దేవుడు కాదు, కానీ మనిషి దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు అని తెలుసుకోవాలి. దేవుని యొక్క స్వరూపం అంటే మనిషిలో దేవుడే ప్రతిబింబించాలి. అంటే అతనిలో దేవుడే కనపడాలి మరియు దేవుడే అతని ద్వారా మహిమ పొందాలి. అందుకే మనిషిలో దేవుడు కాక వేరేది ఏది ఉండకూడదు. దేవుడే మనిషిలో నివసించి ఆలోచించాలి, ప్రేమించాలి, అలాగే మాట్లాడాలి మరియు పని కూడా చేయాలి. దేవుని కంటే వేరేది ఏదైనా మనిషిలో పనిచేస్తే అప్పుడు అతడు దేవుని రూపం కాదు. ఆ వేరేది ఏదైతే ఉందో దాని రూపంగా మారిపోతాడు. కాబట్టి మనిషి నిజంగా దేవుని రూపంగా మారాలంటే తన కోరికలు, స్వేచ్ఛ అన్నీ వదిలిపెట్టి దేవునికి పూర్తిగా లోబడాలి. దేవుడు మనిషిలో ఏం చేయాలనుకున్నా అది జరిగేలా అనుమతించాలి. తన మనస్సు కోరికలు పక్కన పెట్టి పరలోకపు తండ్రి ఇష్ట ప్రకారం జీవించాలి. అటువంటి మనిషి తన ఇష్ట ప్రకారం కాదు గాని దేవుని చిత్త ప్రకారం నడుస్తాడు. అతడు తనను తాను ప్రేమించుకోడు గాని దేవుణ్ణే ప్రేమిస్తాడు. తనకు గౌరవం దక్కాలని కాదు, దేవుడికే గౌరవం దక్కాలని ఆశపడతాడు. సంపద, అధికారం కోసం ఆశపడడు, దేవుడే తనకు సరిపోతాడని భావిస్తాడు. ఇలా ఉండగలిగిన మనిషి లోకం మీద ప్రేమను వదిలి దేవునితోనే తృప్తిగా జీవించగలడు. మనిషిలో దేవుడే ఉండాలని, దేవుడే పనిచేయాలని మనిషి కోరిక కలిగి ఉండాలి. ఇదే నిజమైన నిర్దోషత్వం, ఇదే నిజమైన పవిత్రత, ఇదే నిజమైన పరిశుద్ధత. ఎంత గొప్ప నిర్దోషత్వం అంటే మనిషి తన కోరికను కాదు దేవుని కోరికను చేయటం. ఎంత గొప్ప పవిత్రత అంటే దేవుడు మనిషిలో కార్యం చేయడానికి సహకరించటం. ఎంత గొప్ప పరిశుద్ధత అంటే మనిషి దేవుని పవిత్ర ఆత్మ చేతుల్లో ఒక సాధనంగా మారటం. చిన్న పిల్లల్లాగే అతనిలో గర్వం లేకుండా ఉండటం నిజమైన పరిశుద్ధత. దేవుని చిత్తానికి పూర్తిగా లోబడే వారి జీవితం ఎలా ఉండాలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో నివసించిన రోజుల్లో మనకి క్లియర్గా కనబడుతుంది. యేసయ్య తన కోరికలన్నిటిని వదిలిపెట్టి దేవుడైన తండ్రికి పూర్తిగా లోబడి జీవించాడు. ఆయన పూర్తిగా విధేయతతో, వినయంతో, నమ్రతతో జీవించారు. తనకు గౌరవం కావాలి, అభిమానం కావాలి, సుఖం కావాలి అనే ఆలోచనలు అన్నిటినీ ఆయన పక్కన పెట్టి దేవుడు మాత్రమే తనలో ఆలోచించాలి, తనలో మాట్లాడాలి, తనలో పనిచేయాలి అనేది ఆయన ఆలోచన. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని తన సొంత చిత్తంగా మార్చుకున్నాడు. దీనికి తండ్రి అయిన దేవుడే స్వయంగా పరలోకం నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని సాక్ష్యం ఇచ్చినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17లో మనం చూస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు సదాకాలమునకు ధన్యుడు, దేవుని నిజమైన ప్రతిరూపం. ఆయనలో దేవుని స్వభావానికి అనుగుణమైన ప్రేమ, కనికరం, దీర్ఘశాంతి, సహనశీలత, నమ్రత, మృదత్వం, న్యాయం, పరిశుద్ధత మరియు నిత్యమైన ఆశీర్వాదం మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే కనబడని ఆ దేవుడు మనకు ఎలా ఉంటాడో యేసయ్యను చూసి మనం తెలుసుకునేలా చేశారు. ఇంకా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ విధంగా ఆయన దైవత్వమును గురించి రాయబడి ఉంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ విధంగా ఆయన ఈ భూమిపై పరిశుద్ధమైన దేవుని స్వరూపంగా జీవించారు. ఆదిలోనే దేవుడు తన పరిశుద్ధ స్వరూపాన్ని ఆదామునకు ఇచ్చారు. ఆ స్వరూపాన్ని ఆదాము విధేయతతో, నమ్రతతో కాపాడుకోవాల్సి ఉన్నది. దేవుని స్వరూపం ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నిటికీ ఆదాము అర్హుడిగా సృష్టించబడి ఉన్నాడు. కల్మషం లేని ప్రేమ, సంతోషము, మనసుకు శాంతి, శక్తి, ధైర్యము, వెలుగు మరియు జీవితం ఇవన్నీ అతనిలో ఉండేవి. కానీ నేను కేవలం దేవుని ప్రతిబింబం మాత్రమే, అసలైన శ్రేష్టత, దైవత్వము దేవునిలో మాత్రమే ఉన్నాయి అని అతడు గ్రహించలేదు. బదులుగా తానే దేవుడులా ఉండాలని కోరుకున్నాడు. తనకే శ్రేష్టత కావాలని భావించి అతడు అతిపెద్ద ఘోరమైన పాపంలో చిక్కుకున్నవాడిగా ఉన్నాడు. దాంతో అతడు ఆ అమూల్యమైన దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. అదేవిధంగా దేవునితో తనకున్న ఆత్మీయ సంబంధాన్ని కూడా కోల్పోయాడు. మొదటి మనిషి అయిన ఆదాము తన స్వంత చిత్తాన్ని మరియు స్వీయ ప్రేమను, స్వీయ గౌరవాన్ని కోరుకొనకుండా ఉండి ఉంటే దేవుని స్వరూపం మనిషి నుండి వేరుపడేది కాదు. చివరిగా
మనిషి ఒక విషయం అర్థం చేసుకోవాలి. దేవుని స్వరూపం ద్వారా మాత్రమే మనిషి దేవునితో ఏకం అవ్వగలడు. ఈ కలయికలోనే మనిషికి నిజమైన శాంతి, విశ్రాంతి, సంతోషం, ఆనందం ఉంటాయి. ఈ అనుబంధం చెడిపోతేనే మనసుకు అశాంతి వస్తుంది, ఆత్మ కలవరపడుతుంది. మనిషి దేవుడిని వదిలి లోకపు విషయాల వైపు మళ్ళినప్పుడు దేవుడి నుంచి వచ్చే ఆ నిత్యమైన మేలును కోల్పోతాడు. కాబట్టి మనిషిగా పుట్టిన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా జీవించడానికి ప్రయత్నించాలి. దేవుని స్వరూపంగా జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన యేసు వైపు చూచుచు, ఆయన యందు విశ్వాసం ఉంచుచు, ఎల్లప్పుడూ ఆయన రక్తం ద్వారా మన పాపములు కడుగుకొని తిరిగి ఆ దేవుని స్వరూపాన్ని పొందుకొని ఆయనలో ఏకమవటమే మన జీవితం యొక్క గమ్యము మరియు సారాంశము. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.